నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కాసిం సార్ అయితే ఉన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో మరి దీనిపై సార్ ఎట్లా స్పందిస్తారని కూడా మాట్లాడారు. సార్ ఎట్లా చూస్తారు మరి అయితే ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం ఆమోదింది, ఇది అంటే న్యాయంగా జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు చేసిన వర్గీకరణ ప్రభుత్వం ఏ ప్రాసెస్ నడిపిందో ఆ ప్రాసెస్ను నేను వెల్కమ్ చేస్తున్నా. సేమ్ టైం ప్రభుత్వము ఎక్కడెక్కడైతే ఖాళీలు ఏర్పడి ఉన్నావో ఆ ఖాళీలను పూరించాలని కోరుకుంటున్నా. జీవో రావాల్సి ఉన్నది, చట్టసభలు మాత్రమే ఆమోదించాయి. ఇంకా ప్రభుత్వ ప్రాసెస్ జరిగి జీవో రావాలి. ఆ జీవో వచ్చే క్రమంలో మాదిగలకి 1% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మాదిగలు 2% అడుగుతున్నారు, అయినా కనీసం 1% అన్నా ఇచ్చి 9 నుంచి వాళ్ళకు 10 చేయాలని నేను కోరుకుంటున్నా. తర్వాత కొన్ని గ్రూపులు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో కలిపిన కులాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కేటగిరీ 2లో గతంలో ఉన్న కులాలు యాజిటీస్గా కొన్ని ఉన్నాయి. కానీ ఏం చేశారు, కేటగిరీ 3లో ఆనాడు ఏలో ఉన్న కులాన్ని తీసుకొచ్చి కేటగిరీ 3లో పెట్టారు. ఉదాహరణకి రెల్లి కులం, అది చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి. అదేవిధంగా ఆనాటి గ్రూప్లో సిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పంబాల మన్యపొల్లని తీసుకొచ్చి కేటగిరీ 1లో పెట్టారు. కేటగిరీ 1లో ఉన్న మన్యపొల్లు పంబాల వాళ్ళతో డక్కలోళ్ళని పెడితే పాపం డక్కలోళ్ళు వాళ్ళు మా డొక్కల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక్క ఉద్యోగం రాలే, చదువుకోలే, వాళ్ళు వీళ్ళతో పోటీ పడలేరు, అన్యాయం జరుగుతుంది. సో ఇట్లాంటి అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ ఫిలప్ చేయవలసి ఉన్నది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి అతి త్వరలోనే మా విజ్ఞప్తిని చేస్తాము, దీన్ని సవరించాలని కోరుతాం. అంటే మందకృష్ణ మాదిగ గారు కూడా 11% చేయాలని చెప్పేసి అన్నారు, కానీ అక్కడ అది కాస్త కాలేదు, అంటే అన్యాయం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా మాదిగలకు అన్యాయం జరిగిందనే చెప్తున్నా నేను. మాదిగలకి రావాల్సిన వాటా మందకృష్ణ గారు చెప్తున్నట్లు 11%. నేను అడుగుతున్న కనీసం 10% అయినా రావాలి, రాకపోగా 9. ఎందుకు అడుగుతున్నా, ఉట్టిగా అడగటం లేదు. మాదిగల జనాభా 32,70,000 పైన చూయించిండ్రు, మాలల జనాభా 17 లక్షలు చూయించిండ్రు. మాలలు 32,70,000 పైన ఉంటే మాదిగలు, మరి మాలలు 17 లక్షలు ఉన్నప్పుడు 5% ఇచ్చావు. మరి 5% వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ రేషియో ప్రకారం మాదిగలకు కూడా 10% రావాలి. వాళ్ళకి 5 ఇస్తే డబల్ జనాభా 10% రావాలి. దాంతోపాటు వర్గీకరించడానికి ఏం చేశారంటే, కేటగిరీ 1లో 1,70,000కి 1% ఇచ్చారు. 1,70,000కి 1% ఇచ్చినప్పుడు అదే రేషియో ప్రకారం వెళితే మాకు 15% రావాల్సి వస్తుంది. ఆ రేషియో కాకుండా మేము ఏం అడుగుతున్నామంటే, మాకు వచ్చేసరికి ఏం చేశారు, 3,62,000 జనాభా ఉంటే 1% ఇచ్చారు. మరి మాలోళ్ళు మాకన్నా అభివృద్ధి చెందిన వాళ్ళని మీరే చెప్తున్నారు. కమిషన్ నివేదిక వెనుకబడిన మాదిగలకి 3,62,000కి 1% ఇస్తే, అభివృద్ధి చెందిన మాలలకి 3,50,000కి 1% ఇచ్చారు. అంటే మరి అభివృద్ధి చెందినోనికి తక్కువగా చూపించి మమ్మల్ని ఎక్కువ చూపించారు. ఏ లెక్క ప్రకారం చూసినా మాదిగలకు అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇచ్చే నివేదికలో కొందరు జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఈ పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి అర్థమయ్యే అవకాశం లేదు. అందుకే మేము ఇప్పుడు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేస్తామని చెప్తాం. నాకు చెప్పినట్టు అంటే ఎవరు అడ్డుపడుతున్నారు అనుకుంటున్నాను మీరు? ఎవరైతే ప్రయోజనాలను ఎక్కువ పొందాలనుకుంటారో వాళ్ళు అడ్డుపడుతున్నారు, తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు చాలామంది. అందుకే వాళ్ళు మాటికి హైకోర్టులో కేసేస్తారు, సుప్రీంకోర్టులో కేసేస్తారు, సభలు పెడతారు, అడ్డు తలుగుతారు, వర్గీకరణ చేయొద్దంటారు, ఇన్ని రకాల డబ్బులు ఖర్చు పెడతారు, కొనేస్తుంటారు మనుషుల్ని. మా మాదిగల్లో ఉన్న మేధావులని కొనేసి మాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తుంటారు. ఇన్ని చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అందుకోసమే అట్లాంటి వాళ్ళే దీనికి అడ్డుపడ్డారని, ఈ సమస్య రావడానికి కారణమయ్యారని నేను అనుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలకు అన్యాయం జరుగుతుందని పదే చెప్తా ఉన్నారు. సో మరి ఎంతవరకు వస్తూ ఉంటారు? అన్యాయం జరగదు. ఇప్పుడు మన కళ్ళ ముందు మీకు చెప్పాను నేను, 15 లక్షలు మాలలు సింగిల్ కమ్యూనిటీ, 15 లక్షలకు 5% వచ్చింది. ఏం అన్యాయం జరిగింది? మాదిగలు 32,33,000 సింగిల్ కమ్యూనిటీ, 32,33,000 ఉన్న మాదిగలకి 9% వచ్చింది. నీకు 5% వచ్చినప్పుడు మాకు 10% డబుల్ ఉన్నాం, మేము 10% రావాలి. అన్యాయం మాకు జరిగింది కదా, మాదిగలకి మాలలకు అన్యాయం జరగలే. కనుక అన్యాయం జరగని విషయాన్ని అన్యాయం వేరే రంగంలో జరిగింది. మాలలకు జరిగింది, మాదిగలకు జరిగింది. ఎక్కడ జరిగింది? ముఖ్యమంత్రులు కాలే, మంత్రులు కాలే, సంపద రాలే, భూములు రాలే, అక్కడ అన్యాయం జరిగింది అందరికీ. దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ అన్యాయం గురించి మనం ఎక్కువ రోజులు మాట్లాడుకోవటం మూలంగా మన శ్రమ అంతా ఇక్కడనే వృధా అయిపోతుంది, మన శక్తి అంతా ఇక్కడనే వృధా అయిపోతుంది. కనుక వెంటనే మనం ఈ విషయాన్ని అంగీకరించి ముందుకు వెళ్దాం, ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాటం చేద్దామని కోరుకుంటున్నాను.